హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్ వచ్చినాము. కొత్త బ్లాగ్ వచ్చినామంటే చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు కొత్త బ్లాగ్. మా బాబు ఎంగేజ్మెంట్ కదా, అందుకని రింగ్ కొనడానికి వచ్చాము మేము. ఎంగేజ్మెంట్ కదా అంటే చెప్పేసినాం అంటే రివీలే చేయలేము అసలు ఎంగేజ్మెంట్ అని. పెట్టారు కదా ఇప్పుడు, అయిపోయినాక పెడతారా ఇది? అవునా స్వామి? ఇప్పుడే పెడతావా? అట్లనే పెడతారా? ఓకే ఓకే, అయిపోయినాక రింగ్ చూడడానికి వచ్చింది. చెప్పండి మమ్మీ, ఎట్లా అనిపించింది రింగ్? నీకు ఎన్ని రింగులు వచ్చినాయి చెప్పినా? అయ్యా మూడు కనిపిస్తుంది. వచ్చింది, రేట్ ఎక్కువ ఉంది. ఏది నీకు నచ్చిందా? నాకు నచ్చింది. అవును, ఈ రింగ్స్ వాపస్ చేద్దాం అనుకున్నా. గైస్ గారు అది ఏమైంది, మంచిగా 10 సార్లు అడిగింది అని చెప్పిన మమ్మీ బాగున్నాయి తీసుకో అన్న. సరే బాగుంది బిడ్డ తీసుకుంటా అన్నది. ఇప్పుడు ఏమంటు నా ఫేస్ కనిపిస్తలేవు, అవి ఏం చేయాలి నేను? చూడు, ఇది ఏంది గైస్, చెవులకు కనిపిస్తలేవా? పెద్ద చెవులకు పెద్ద కమ్మలు, పెద్ద చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకోవాలి. ఇంత చూసిన 1 లక్ష చిల్లర అన్నాడు. 1 lakh చేంజ్ అంట. 1 lakh చేంజ్ అన్నాడు. అది బాగుంది అంటున్నాను, ఇక నమ్మేద్దాం. నేనే ₹1 ఇస్తుంది. పని చేసుకుంటే ₹1 అంతే కదా. అందుకే మా దోస్తులు ఇట్లా నా చెవులతో ఇట్లా ఆడుకుంటారు. ఇక్కడ కనిపిస్తాయి ఇవే చెవులు హ్యాజ్లీన్ పెట్టుకోవాలి. ఇక చూడు, పెట్టుకోలేదా ఈరోజు? హ్యాజ్లీన్ పెట్టుకోలేదు. ఈడ కూడా అంతే చూపి. పొద్దున పెట్టుకున్నా నేను అది చూడు, గీకు చూడు చూడాడా ఏది చూసాం నా ఉంగరం. మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఇగో ఇన్ని ఉంగరాలు చూసారు. ఇవన్నీ ఉంగరాలు చూసి లాస్ట్ ఒక ఉంగరం ఫైనలైజ్ చేసారు. బాగుంది, మీకు చూపిస్తా ఉంగరం మేడంలో. ఎట్లా కొన్నాం గోల్డ్ చెప్పు. బిస్కెట్ కొన్నాం, కాయిన్ కొన్నాం. మమ్మీ చౌక్యంగా ఆలోచించింది. నేను ఆలోచిస్తాను. నీళ్ళున్నారు ఏం దుక్కున్నావు సామాను? ఆలోచించవు, ఏం చేయవు. ఎప్పుడు చూడు లిప్స్టిక్ పెట్టుకోవాలి, చెంపలకు పింక్ పెట్టుకోవాలి. ఓకే, అవి చెంపలు పెట్టుకోవాలి, పింక్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు ఫోను అగ్గో ఇప్పటికి ఫోను పడేసింది, కమ్మలు పడేసింది. కమ్మలు నచ్చలేవని 2 సార్లు కింద పడేసింది. ఏంది కొనుక్కోపో మమ్మీ, తీసుకోపో. ఎందుకు 2 కొంటాం ఒకటేసారి? ఏంది 2 కొంటాం? మీకు నాకు 2 కొంటాం ఒకటేసారి? అడిగి బంగారం కొనుక్కోరాదు, నల్ల పూసలు ఇప్పుడే చూసావా? అప్పటికి ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోండి. మళ్ళీ రేట్ ఎక్కువ అయితే ఏం చేస్తాను నువ్వు? ఈ రింగ్ ఎట్లా మమ్మీ? రింగ్ మమ్మీకి బాగా నచ్చింది కదా నీ రింగు. మెరుస్తుంది మమ్మీ రింగ్ కూడా. నీకు కూడా ఉందా స్వామి చేతికి రింగ్? మనం వేలేదా, మర్చిపోయినా. స్వామి అని లావైంది మళ్ళీ మమ్మీ. చెప్పు మమ్మీ, చూపి రింగ్ చూపి. కమ్మలు కూడా తెల్లగానే. జాలెంట్ చూపి, నీ జాలెంట్ చూపి. రాదు, స్వామి నీ చూపి అమ్మ, స్వామి నీ చూపి. జాలేన్ అంట, జాలేన్ లేదు. కష్టపడితే మనకు కూడా వస్తుంది మమ్మీ. నువ్వు వాడు, నీది ఎంగేజ్మెంట్ కాదు. నేను ఆల్రెడీ కొంచెం బక్కగానే నీకు అనిపిస్తుందా లేదా? ఫేస్ ఎవరు కావాలి? సామె బాడీ బక్కగా ఫేస్ బక్కగా కాలేదంటే ఏమన్నా నేను చెప్పు. గైస్ అయిపోయింది, మన కార్ వ్యాలీకి ఇచ్చిన. దీపు సామె కారు దీపు, ఇక్కడ కారు దీపు. ఇంటికి పోవాలని లేదా? నాకు ఆకలేదు మమ్మీ, తినాలి ఫస్ట్ ప్లీజ్. చాయ్ తాగి ఏడుకోయినా చాయ్ ఎందుకట్లా? ఈరోజు మెట్లు ఎక్కువ అవుతుంది మమ్మీ అయితే కదా. మమ్మీ కూరలు చేస్తే ఇష్టం కదా మమ్మీ. ఎట్లా మమ్మీ బాగుందా? మమ్మీ ఏమనుకుంది తెలుసా,
నువ్వు చేసుకుంటావు చూడు పన్నీర్ అవనుకుంది మమ్మీ. రోటీ రోటీ వస్తుంది దీని. అరే ఒక గంట దించుకుంటే ఒకటి వేసుకో మొత్తము, అది నీకే అది. మమ్మీ అట్లా లోపలికైనా మొత్తం అట్లా కనిపిస్తలే లేదు. అయ్యో వెళ్తురున్నా కనిపిస్తలేదు స్వామి అయితే. ఎక్కడ కనిపిస్తుంది మమ్మీ అయితే ఇప్పుడు ఇందాక ఒక ఫేవరెట్ తిన్నది మమ్మీ ఫేవరెట్. ఈ చీకట్లో ఎక్స్ప్రెషన్లు కనిపిస్తలే మమ్మీ నీవి. ఏమైంది మమ్మీ చెప్పు. ఎంత ఫేవరెట్ అంటే కూర మొత్తం వదిలేసి జస్ట్ రొట్టె తిని వచ్చింది బయటికి. ఎందుకు అట్లా మమ్మీ మరి పాపం వాళ్ళంత కష్టపడి చేసేసి తింటావే. కొంచెం కారం వేస్తే ఏమన్నా అవుతుందా వాళ్ళకు? చెప్పలేం కదా స్పైసీ అని. అది ఎందుకు చేయరా నాకు అర్థం కాదు. వీళ్ళు హోటల్లో అన్న జర కొంచెం స్పైసీ చేయరంటే నాకు తెలిసి నార్మల్గా ఒక చెంచా వేసేసి కారంని స్పైసీ అనగానే ఒకటి సగం వేసారు వచ్చు. కారం అయితే తినరు కదా, అది వాళ్ళకేమో కానీ మనం అడిగిన మనకేస్తే బాగుంటది కదా. మీ హోటల్లో అందరికి ఇట్లా అందరు మమ్మీలను కూర్చోబెట్టి ఇట్లా చెప్పి మీరు ఇట్లా ఇట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యాలి, నేర్పియాలి. ఒక రోజు మీరు మా ఇంటికి రండి, నేర్పిస్తా ఇట్లా వండి పెట్టండి. వాళ్ళు అది ఇది నేర్చుకొని షెఫ్లు అయ్యొచ్చు కదా మమ్మీ. నేర్చుకుని కదా మరి. దాని కోర్స్ కూడా ఉంటుంది మమ్మీ. ఆ కోర్స్ ఈ కోర్స్ తీసుకొని షెఫ్లు అవుతారు మమ్మీ. కానీ నువ్వు మమ్మీ నువ్వు ఎట్లా? సో ఇక అట్లా అనమాట. మీరు ఏంటంటే నార్మల్గా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలేమో. కాకపోతే మమ్మీ ఆల్రెడీ బై బర్త్డే ఇట్లా చిన్నప్పటి నుంచే మేము ఎట్లా వండుతారు వీళ్ళు ఎట్లా వండుతారు, కారం ఎంత వేస్తారు చూస్తుంది. ఒక్క లుక్ అంతే కానీ మమ్మీ ఒక్క లుక్ చూస్తుంది, అయిపోయి వచ్చి వేసేస్తుంది ఇక కిచెన్ లా. యూట్యూబ్ అయినా అంతే కదా మమ్మీ, చూస్తుంది కదా. నార్మల్ గా ఏదైనా కొత్తగా స్పెషల్ చేయాలి అంటే నేనైనా మాటికి చూస్తాను. నేను స్వామి మమ్మీ అయితే ఒక్కసారి చూస్తా ఇట్లా రోబోట్ స్కానింగ్ చేస్తారు. ఓకే గైస్, కడుపు అయితే మస్తు టైట్ అయిపోయింది. మమ్మీకి ఇప్పుడు చాయ్ కావాలంట, చాయ్ తాగిద్దాం. ఏడు దొరుకుతుంది ఏమో చాయ్. పిస్తాస్ కూడా నచ్చదే నచ్చదు, అది కూడా కౌసు వాసన వస్తుంది. వామ్మో చూసావా అది ఆయుధం తెలుసు నాకు కూడా. ఏం చేయాలి దాంతో? ఇట్లా క్లీన్ చేయాలి, గీకాలి. అంతగానమా అట్లుంది. ఇప్పుడు క్లీన్ చేయాలి. గీకురా చూస్తాడంట. ఎవరు రాలే పిల్లలు? అదే వైపర్ లాగా కదా. అదే అవునా? ఎందుకు నోట్లో కదరా అది మొత్తం స్నో అట్లా పడుతుంది. అది అట్లా పడుతుంది ఆడ. అగో 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 ముఖం మీద మొత్తం పడుతుంది స్నో. అగో చూసిన అవురా? ఎవరింటి ఇంటి ముంగడు అద్దె చేసుకుంటారు కదా రే. ఇక కాదురా, మన ఇంటి ముంగడు ఏమో చెత్త ఊపితే మీరేమో ఐస్ ఊపుతారు కదా, స్నో అంత ఊపుతారు మీరంతా. అట్లా గైస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ నెవర్ ఎండింగ్ టాక్స్. మళ్ళీ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్కి. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్ గైస్, బాయ్.